ఏల్కతుర్తిలో కేసీఆర్ సభ సక్సెస్. ఇది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. సరే, ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారు, ఏం విమర్శలు చేశారు, వీటన్నిటి గురించి ఒకసారి మనం మాట్లాడుకోం. 10 లక్షలకు పై చిలుకు అక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. జనం పడుతున్నటువంటి బాధలు, ఈ 16 నెలల కాలంలో వచ్చినటువంటి వ్యతిరేకత ఇదంతా అని గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కామెంట్స్ని బట్టి చూస్తే విమర్శలు చేయడానికే సభ పెట్టారు తప్ప గతంలో ఇలా జరిగింది, ప్రస్తుతం ఇలా జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎక్కడ అంశాల్లో క్లారిటీ ఇవ్వలేదు కేసీఆర్. కుటుంబం కోసం పెట్టినటువంటి సభ, తన రాజకీయ భవిష్యత్తు కోసం, కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం పెట్టినటువంటి సభగా కూడా జనం అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన చేసినటువంటి విమర్శల్లో ముఖ్యమైనటువంటి విమర్శ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మెయిన్ విలన్. మరి జనం అలా చూస్తున్నారా? రైతులకు చేసినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీ గురించి ఎక్కడా మాట్లాడలేదు కేసీఆర్. గతంలో రైతు బంధు గురించి, ప్రస్తుత రైతు బంధు గురించి, వీటి గురించి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ కేసీఆర్ హయాంలో జరిగిందేంటి, ప్రస్తుత కాంగ్రెస్ కేవలం 16 నెలల పాలనలో జరుగుతుందేంటి, వీటి గురించి ఎక్కడా కూడా కేసీఆర్ మాట్లాడలేదు. తాను చెయ్యనివి ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి వాటిని విమర్శించేటువంటి దానికోసమే సభ పెట్టినట్టుగా అనిపించింది. ప్రస్తుత ప్రభుత్వం మీద చెయ్యని కామెంట్ అంటూ లేదు. రకరకాలైనటువంటి విమర్శలు అయితే గుర్తించారు. అంటే ఈ సభ పెట్టడానికి మెయిన్ రీజన్కి సంబంధించి కూడా అందరూ మాట్లాడుకుంటుంది ఏంటి అంటే, స్థానిక సంస్థల వేళ కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే గ్రామాన కూడా ప్రచారం చేసేటువంటి పరిస్థితి అయితే కొంచెం తగ్గుతుందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన గురించి ఎక్కడా మాట్లాడలేదు కేసీఆర్. కులగణన యొక్క ఆవశ్యకత ఏంటి, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటిది రేవంత్ రెడ్డి చేసి చూపించారు. దానికి సంబంధించి కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదు. విమర్శలు చేయాలి, ఏదో విధంగా విమర్శలు చేయాలి, ఉన్నటువంటి సభని సక్సెస్ చేయాలి, వచ్చినటువంటి జనమంతా కూడా వ్యతిరేకతతోనే వచ్చారనేటువంటి మెసేజ్ని అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్లో అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు అనే దానికి కూడా ఒక రీజన్ చెప్పారు కేసీఆర్. నమ్మశక్యంగా అనిపించలేదు. ప్రజల్లో కూడా ఒక రకమైన చర్చ అయితే మొదలైంది. ఓటు వేసి గెలిపించినటువంటి ప్రజలకి కేసీఆర్ ఏం విలువిచ్చారు, కనీసం తన నియోజకవర్గ ప్రజల కోసమైనా సరే అసెంబ్లీకి వెళ్ళాలి, మాట్లాడాలి, ప్రధాన ప్రతిపక్ష నేతగా అక్కడ తన గళాన్ని వినిపిస్తే ప్రజలు కూడా ఎస్ కేసీఆర్ వచ్చాడు, మాట్లాడాడు, అడుగుతున్నారు, కనీసం గజ్వేల్ ప్రజల కోసమైనా సరే అసెంబ్లీకి వెళ్తే బాగుండేది అనేటువంటి విమర్శ అయితే ఉంది. అధికారులకు సంబంధించి, పోలీసులకు సంబంధించి కూడా కేసీఆర్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తున్నాం, ఒకవేళ మేము అధికారంలోకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరి పేరు కూడా రాసి పెట్టుకుంటున్నాం, బాజాప్తా జాగ్రత్త అనేటువంటి మాట మాట్లాడారు. కాళేశ్వరం విషయంలో ఏం జరిగింది, అధికారులే బదనామయ్యారు. కమిటీలో వచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం కూడా అధికారుల పాత్రే కీలకంగా ఉంది అనేటువంటి మాట. అప్పుడు అధికారులు బదనాం కాలేదు, ఇప్పుడు అధికారులు బదనాం అవుతున్నారు అని కేసీఆర్ ఏం చెప్పేటువంటి ప్రయత్నం చేశారనేది కూడా ఒక చర్చ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి ట్విట్టర్లో కానీ లేకపోతే పిఆర్ఓ టీం రిలీజ్ చేస్తుంది, కేసీఆర్ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు అని ఒక ప్రెస్ నోట్. అది లేదు. 10 లక్షల మందికి పైగా హాజరయ్యారని గర్వంగా చెప్తున్నటువంటి ఈ సభలోనైనా సరే పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం అని ఆ అంశాన్ని కూడా లేవనెత్తలేదు. జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు చెప్పినటువంటి మాట మల్లికార్జున్ ఖర్గే కూడా ముక్త కంఠంతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేము అనుకుంటాం. రేవంత్ రెడ్డి కూడా క్లియర్ కట్గా చెప్పింది ఏంటి అని అంటే, ఎస్ మీరు ఉగ్ర నిర్మూలన కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నా మీ వెనకే ఉంటాం, అందులో ఎటువంటి సందేహం లేదనేటువంటి మాట. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఆ అంశాన్ని ప్రస్తావించలేదు అని అంటే, ఉగ్రదాడి వల్ల యువత దేశంలో ఉడికిపోతోంది. ఏదైనా చెయ్యాలి, పాకిస్తాన్ నోరు మూయించాలి, ఇదే మంచి సమయం. ఏం చేసైనా సరే ఇక పాకిస్తాన్ మాట ఎత్తటం కానీ లేకపోతే ఉగ్రదాడి ఆలోచనలు కూడా పాకిస్తాన్కి రాకూడదు. సరిహద్దుల్లో ఎప్పుడు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం గురించి కూడా భారతదేశంలో జరుగుతున్న ఉగ్రదాడి గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ ఒక్క మాట కూడా ఎత్తలేదు అని అంటే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ విషయంలో క్లియర్ కట్గా ఒక క్లారిటీతోనైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ ప్రసంగం మొత్తం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిలా కాకుండా ఒక గల్లీ లీడర్ ప్రసంగంలాగా ఉందైతే అందరూ అనుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఊసు లేదు, కులగణనకు సంబంధించి మాట్లాడింది లేదు, బీసీలకు సంబంధించి మాట్లాడింది లేదు. విమర్శించడానికి అయితే కేసీఆర్ సభ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని అందరూ అనుకుంటున్నారు. నిజమే, విమర్శించాలి అని అంటే 16 నెలల తర్వాత
బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, మేము 10 ఏళ్లలో ఇవి చేశాం, 16 నెలల్లో వాళ్ళు ఇవి చేశారు, మేము హామీలు ఇచ్చినా మేము ఇది చేయలేదు, వాళ్ళు హామీ ఇచ్చినా వాళ్ళు ఇది చేయలేదు. ప్రస్తుతం 16 నెలల పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన అప్పులకు సంబంధించి కూడా క్లియర్ కట్గా అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. మేము గత పాలకులు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే ప్రస్తుతం అప్పులు చేయాల్సి వచ్చింది అనేటువంటి మాట. అంటే సరాసరిన ఒక 10-15 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులయ్యాయి తప్ప మిగతా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నడిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా కొత్త అప్పులకు సంబంధించి అయితే మేము ఎక్కడా చేయలేదు. పాలన ప్రస్తుతం రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం మీదే నడుస్తుందని ఒక క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడా అంటే ఏది మాట్లాడలేదు కేసీఆర్. మొత్తం మీద అయితే జనం అనుకుంటున్నటువంటి ఒక మాట, 10 సంవత్సరాల్లో జరిగిందేంటి, 16 నెలల్లోనే జరిగిందేంటి, 10 సంవత్సరాల్లో జరగనిదేంటి, 16 నెలల కాలంలోనే అసలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయా అనేటువంటి ఒక మాట. ప్రతి పథకాన్ని ఇంప్లిమెంట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తాం అని రేవంత్ రెడ్డి అయితే క్లారిటీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ కూడా కొన్ని పథకాల విషయంలో ఇమ్మీడియట్గా కూడా ఇంప్లిమెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. కొంత సమయం తీసుకున్నారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర రకరకాలైనటువంటి కారణాలు కావచ్చు, ఇంప్లిమెంట్కి అనేది టైం పడుతుంది అనేటువంటి మాట. మొత్తం మీద అయితే జనంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోసం పెట్టినటువంటి సభలాగైతే అనిపించింది తప్ప రజతోత్సవ సభలాగా కానీ, లేకపోతే రాబోయే కాలంలో మేము ఇది చేస్తాం, గతంలో మేము ఇంత అభివృద్ధి చేశాం, ప్రస్తుతం ఈ అభివృద్ధి ఉంది అని ఎక్కడా కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. చూద్దాం కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఏం మాట్లాడతారు, ప్రజలు నిజంగా ఈ రజతోత్సవ సభని ఎలా తీసుకున్నారు అనేది ఓట్ల రూపంలో కన్వే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, సో దాంట్లో డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది అయితే క్లియర్ కట్ క్లారిటీ.